హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నానండి. దానికోసం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుని ఇలా మరిగించుకున్నానండి. ఇలా మరిగిన తర్వాత మన టేస్ట్కి తగినంత పంచదార వేసుకున్నాను. పంచదార కరగాలి. ఫస్ట్ వేసవకాలం వచ్చింది కదండి, పిల్లలకి మనం చల్లచల్లగా ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పంచదార మొత్తం కరిగేంత వరకు ఒక్క నిమిషం పాలు మరిగించుకోవాలండి. ఇదిగోనండి, పంచదార మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చి పాలలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకున్నానండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఈ కాగిన పాలల్లో వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం కలుపుతూ వేయకపోతే కనుక ఉండలు కట్టేస్తుందండి. ఇది బాగా చిక్కబడాలండి. ఇంకా చిక్కగా అవ్వాలండి. కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలండి ఈ ఫ్రూట్ సలాడ్ చేయడానికి. పలచగా ఉన్న గిన్నె తీసుకుంటే అడుగంటే అవకాశం ఉంటుందండి. సో కొంచెం దలసరగా ఉన్న గిన్నె తీసుకుని ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, ఎక్కువసేపు కూడా పట్టదు. అందులోని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఇలాంటివి చేసి పెడితే. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకోకపోతే కనుక మనం ఆపామంటే అడుగంటేస్తుందండి, మాడిపోయినట్టు అయిపోతుందన్నమాట. సో కొంచెం ఓపికగా కలుపుకోవాలి. ఇదో చూసారా, కొద్దిగా ఒక చోట నల్లగా కనిపించింది, అలా అడుగంటేస్తుందండి. అలా కాకుండా ఆపకుండా తిప్పుతూ ఉండాలండి, అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం గట్టిపడాలండి ఇది. ఇదిగోనండి, ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు, ఇలా గట్టిజారుగా అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉంచుకోవాలండి. స్టవ్ మించి దింపేసి ఇలా కలపకుండా పక్కకు పెట్టేస్తే గిన్నె పైన మనకి పాల మీద మేగడ ఏ విధంగా కడుతుందో అలాగా ఒక లేయర్లా కడుతుందండి. సో తినేటప్పుడు అది తగిలితే బాగోదు కాబట్టి చల్లారేంత వరకు కాసేపు తిప్పుతూ పక్కన పెట్టి ఉంచుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకుని కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఆపకుండా కలపనవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిపడుతుందండి. ఇదిగోనండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూసారుగా ఇలా గట్టిగా అవుతుంది, మనకి తినడానికి వీలుగా ఉంటుంది ఇలాగా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైతే ఇష్టమో అవన్నీ మీ ఇష్టం అండి, ఏది కావాలితే అవి పీసెస్ కింద కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి బాదం, జీడిపప్పు, అలాగే టూటీ ఫ్రూటీ ముక్కలు కలర్స్ అండి వేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ తగినట్టుగా వాళ్ళు కలుపుకోవచ్చండి. జీడిపప్పు,
బాదం, అదేవిధంగా ట్యూటీ ఫ్రూటీ ముక్కలు కూడా వేసానండి. ఎవరు టేస్ట్ తగినట్టు వాళ్ళు ఫ్రూట్స్ తర్వాత ఇవి వేసుకుని ఈ విధంగా పిల్లలకి ఇస్తే ఎండలో చల్లచల్లని ఫ్రూట్ సలాడ్ హ్యాపీగా తింటారండి. టేస్ట్ కూడా పిల్లలకి చాలా ఇష్టం కదండి స్వీట్స్ అంటేనే. సో వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. మనకి కూడా వాళ్ళకి ఇష్టమైన తినిపిస్తే మనకి కూడా హ్యాపీయే కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం ఉండలు కట్టకుండా కష్టపడి కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మీ అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.